500 నోటు చేతిలో దొరికితే ఫ్రీగా పేదవాడి కళ్ళల్లో ఒక మెరుపు ఉంటుంది. వాళ్ళ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయని మెసేజ్ వచ్చింది. ఏదైతే తల్లికి వందనం అని. ఒకళ్ళకైతే 13,000, ఇద్దరైతే 26,000, ముగ్గురైతే 39,000 ఇట్లాగా డబ్బులొచ్చినాయి. వీటిని తీసుకోవడానికి బ్యాంకుల దగ్గర, పోస్ట్ ఆఫీసుల దగ్గర బారులు తీరారు. ఈ తీరినటువంటి వాళ్ళు లోపలికెళ్ళి అకౌంట్‌లో ఆ క్యాష్ చూసుకుని చేతిలో తీసుకోగానే వాళ్ళ సంతోషం పట్టనలవి కానిది. చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా ఈ సందర్భంలో ఈ నెలలోనే వాళ్ళకి నరకం. మంచి స్కూల్లో పిల్లల్ని చేర్చాలి. కొంత డబ్బులు ఆళ్ళు దాచుకుంటారు. కానీ అది చాలదు స్కూళ్ళకి. అదే సందర్భంలో మంచి పుస్తకాలు, మంచి యూనిఫామ్, మంచి ఇయన్నీ కొనాలంటే బోలెడంత ఖర్చు అవుతుంది. ఫీజుకి డబ్బులు పోగేసుకుంటే వీటికి డబ్బులు చాలు. వీటికి డబ్బులు పోగేసుకుంటే ఫీజుకి చాలు. నానా నరకం, నానా తిప్పలు పడుతుంటారు. అట్లాంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా అలా సఫర్ అయ్యారు. అంతకుముందు లేదు, లాస్ట్ ఇయర్ అలా సఫర్ అయ్యారు. ఇప్పుడు అందులో అంతకుముందు 4 ఏళ్ళు జగన్ ఇచ్చిన ఒకళ్ళకే డబ్బులు ఓ 13,000 చేతికొచ్చినాయి కాబట్టి కొంతవరకు సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఇంత డబ్బులు చేతికొచ్చేటప్పటికి ఒక పిల్లల ముగ్గురో, ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ఉంటే కనుక ముగ్గురులో ఒకళ్ళ ఫీజుకి పూర్తిగా వెళ్ళిపోయినట్టు. మిగతా వాళ్ళకి సంబంధించి అంటే పెద్ద వెసులుబాటు. ప్రతి ఒక్కళ్ళు డబ్బు తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు బాబు గారిని, లోకేష్ గారిని తలుచుకుంటున్నారని చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు.